మరి ఈ చల్లని సాయంత్రం వేళ శ్రోతల్ని ఆహ్లాదపరచడానికి ఉత్తేజపరచడానికి ఈ తోపులెవరు తుస్సులెవరు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ దీన్ని ఉత్తేజంగా ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. కొత్తగా ఉందని ట్రై చేశా, చెత్తగా ఉందని మాత్రం తిట్టుకోకండి. యాక్చువల్గా సండే కదా, ఫుల్గా తిన్నా, తొంగున్నా పందిలాగా. పడుకోగానే అనిపించింది వీళ్ళందరూ కళలోకి జుమ్ అని వస్తూ ఉంటారు. పడుకోగానే కంటెస్టెంట్లు మొత్తం 100 రోజులు నా కళలో తిరుగుతూ ఉంటారు. ఎలా ఉంది మా గేమ్, ఎలా ఉంది మా గేమ్, ఎలా ఉంది అంటే నాకు వెంటనే అనిపించింది, అవును కదా వీళ్ళ గేమ్ గురించి ఒక స్పెషల్ అనాలిసిస్ చేద్దాం. అసలు వీళ్ళు ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు తోపుగా ఆడుతున్నారు, ఎవరు అసలు ఆడటం లేదు అన్న విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం. సో నేనేమీ ప్రిపేర్ అవ్వలేదు, నిజంగా చెప్తున్నాను. ఇక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాను, పాయింట్స్ కూడా ఏమి రాసుకోవాలి. సో అందుకోసం సింబాలిక్గా పక్కన హార్ట్ సింబల్ కూడా వేసా. పైగా మీరందరూ నా ఛానల్ని ఎంజాయ్ చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని మీ మీద ప్రేమ చూపిస్తున్నా, ప్రేమ కురిపిస్తున్నా. సో లెట్ స్టార్ట్. మనం ఈ తోపులెవరు తుస్సులెవరు అంటే ఎవరి గేమ్ ఎలా ఉంది అనలైజ్ చేయడానికి ముందు నిన్న ఎపిసోడ్లోంచి ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలామంది దాని గురించి మెసేజ్ చేశారు. సో మ్యాటర్ ఏంటంటే వాళ్ళకి న్యూట్రల్ పర్స్పెక్టివ్ ఉండొచ్చు, లేదంటే మాస్క్ మ్యాన్ అంటే ఇష్టం కూడా ఉండొచ్చు, రెండిట్లో ఏదైనా పర్లేదు. కానీ సో మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ ఈ అమ్మాయిలు అబ్బాయిలు అనే కాన్సెప్ట్ అంటే అనే డైలాగు లేదంటే అనే దాన్ని తీసుకొచ్చింది ఎవరంటే ఇమాన్యుల్ అని. ఇమాన్యుల్ ఫస్ట్ అన్నాడు, సో అమ్మాయిలతోనే అరుస్తావా, అబ్బాయిలతో అయితే అమ్మాయిలతో మాట్లాడతాడు, అబ్బాయిలతో మాట్లాడు అని చెప్పి తీసుకొచ్చాడు. సో మన ఈ సీజన్లో కొత్త వర్డ్ నేరేషన్. సో నేరేషన్ ఏదైతే ఉందో, ఆ నేరేటివ్ ఏదైతే ఉందో, ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇమాన్యుల్ రాదర్ దెన్ ఫ్రమ్ మాస్క్ మ్యాన్. అబ్బా ఇంగ్లీష్ సావాసం మనీష్ అన్న వల్ల వచ్చేస్తుంది, టూ మచ్ ఇంగ్లీష్ అయిపోతుంది. సో ఇది ఇమాన్యుల్ నుంచి కదా మొదలవ్వాల్సింది, ఇది మాస్క్ మ్యాన్ నుంచి మొదలైంది అని చెప్పి. నేను కనుక బిగ్ బాస్ టీంలో ఉండుంటే నేను కూడా ఈ ఇష్యూ నేరేషన్ అన్నది, ఆ నేరేటివ్ అన్నది హరీష్ నుంచే స్టార్ట్ చేసేవాడిని. ఎందుకన్నా చెప్తాను చూడండి. మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అన్నప్పుడు ఏంట్రా అమ్మాయిలు ఏడుస్తున్నావు, ఏంట్రా అమ్మాయిల ఎక్స్ప్రెషన్స్, ఏంట్రా అమ్మాయిల పనులు చేయటం అయ్యి అని చెప్పి మాట్లాడుకుంటాం. సో ఇది తప్ప ఒప్ప అన్నది నేను ఆ డిబేట్లోకి వెళ్ళట్లా. జనరల్గా మాట్లాడేస్తారు, ఇలాంటి మాటలు వదిలేస్తూ ఉంటారు. దాని తర్వాత ఇమాన్యుల్ కూడా అక్కడ ఇలాగే ఏంటి ఆడలతో అయితే కొట్లాడతావా, మగాలతో కొట్లాడవా అని చెప్పి ఓ మాట అనేసాడు. నేను దాన్ని సమర్థిస్తున్నానా లేదంటే దాన్ని విభేదిస్తున్నా అన్నది నా పాయింట్ కాదు, సరేనా. అలాగే అది సపరేట్ డిబేట్, నేను దాని జోలికి వెళ్ళట్లా. కాకపోతే ఇది ఆయన అనేసాడు, అండమైతే అన్నాడు. మరి అక్కడి నుంచి స్టార్ట్ అవ్వకుండా ఎక్కడి నుంచి ఎందుకు అన్నారంటే దానికి కాంట్రాడిక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో, ఏంటి అమ్మాయిల్లో ఒక సైడు అమ్మాయిలని అబ్బాయిలని ఈక్వల్గా చూడకుండా కానీ నేను ఈక్వల్గానే చూస్తాను అని చెప్పి డైలాగులు ఏవైతే ఉన్నాయో అవి ఇమాన్యుల్ నుంచి రాలా. ఇమాన్యుల్ ఇప్పుడు కొట్లా, వెరాజ్ హరీష్ నుంచి కొట్టాడు. హరీష్ గట్టి కొట్టాడు, ఒకటికి 2 సార్లు కొట్టాడు. అది ఎలా కొట్టాడు అంటే లైవ్లో మిస్ చూసిన చాలాసార్లు నేను 2 సార్లు చెప్పినట్టున్నా, సారీ ఇంకోసారి చూడడం కోసం చెప్తున్నా. సుమన్ శెట్టి గారు వెళ్తారు ఎవరి దగ్గరికి, హరీష్ గారి దగ్గరికి. వెళ్ళి హీరో సుమన్ శెట్టి అని కూడా అంటాడు, ఇది వేరే వాళ్ళు పియాకి చెప్తూ ఉంటాడు అనమాట. హీరో సుమన్ శెట్టి అంటే హీరో సుమన్ శెట్టి వచ్చాడు, వచ్చి అమ్మాయిని అంటే తనుజ గారిని అలా బిహేవియర్ బాగాలేదు అది అంటే బయటికి రాంగ్గా పొట్టర్ అయ్యిద్దంటే అంటే ఏంటండి అమ్మాయిల అబ్బాయిలు ఈక్వల్ కదా, అమ్మాయిల అబ్బాయిలు ఈక్వల్ కాదని మీరు రాసివ్వండి అయ్యి అని చెప్పి ఆయన అలా చెప్తాడనమాట. చెప్పిన ప్రియాని అడుగుతాడు కూడా. మళ్ళీ ఇంక నిన్న ప్రియా కౌంటర్కి కూడా మీకు ఇదే సమాధానం. ప్రియా ఏదైతే మధ్యలో లేచి నేను అడిగానని చెప్పిందో దానికి కూడా ఇదే, మీరు కనెక్ట్ అవ్వండి. ప్రియాని అడుగుతాడు, ఏంటి అమ్మాయిల అబ్బాయిలు ఈక్వల్ కదా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో, నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటారు అంటే ప్రియా చెప్పిద్ది ఈక్వలే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు శ్రీజ ఉందనుకో పాయింట్ తర్వాత కొట్లాడిద్ది, అదే నేను అనుకో పాయింట్ తర్వాత 8 చేస్తా అంటే డిఫరెన్స్ అంటే లేదు లేదు ఇది చాలా తప్పు, రూట్స్ నుంచి ఇది చేంజ్ అవ్వాలి థాట్ ప్రాసెస్. నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది ఆ థాట్ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా మాట్లాడాడు. సో అలాగే హరిత హరీష్ అని పేరు పెట్టుకోవటం కానీ తన వైఫ్కి సగభాగం ఇస్తామంటాం కానీ ఏదైనా అగ్ని పరీక్షలో పెట్టిన ప్రాసెస్ ఏదైతే తను చెప్పుకున్నాడో నేను ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేస్తాను, ఒక్క బయాలజికల్ డిఫరెన్స్ చెప్తే దెర్ ఇస్ నో డిఫరెన్స్ అని. సో ఎప్పుడైతే ఇలా ఇద్దరం ఈక్వల్ అన్న పాయింట్ చెప్తూ ఇంకొక సైడ్ ఒక స్టేట్మెంట్ వదిలాడో అంటే నేను కొట్లాడింది ఎవరితో, 3 అమ్మాయిలతోనా అంటే వాళ్ళిద్దరు అబ్బాయిలు కాదు అమ్మాయిలతోనా అని చెప్పి అంటే అక్కడ స్టేట్మెంట్ పాస్ చేశాడు, క్వశ్చన్ కాదు, అమ్మాయిలతో నేను కొట్లాడింది అని చెప్పి. దాన్ని అది ఇంటెన్షన్ క్వశ్చనింగ్ అయి ఉండొచ్చు, బట్ స్టేట్మెంట్ మనకు సౌండింగ్ మాత్రం స్టేట్మెంట్ అనిపించింది. సో అందుకోసం అని చెప్పి 2 కాంట్రాడిక్టింగ్గా పాయింట్ సేమ్ పాయింట్ 2 వైపులా పెట్టాడు కాబట్టి అక్కడి నుంచి నేరేషన్ మొదలైంది. సో దానికోసం అక్కడి నుంచి స్టార్ట్ చేశారనమాట. అదే ఇమాన్యుల్ కూడా అలాంటి డైలాగ్ కొట్టుంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇమాన్యుల్ దగ్గరే. మీకు అర్థమైందా డిఫరెన్స్? అండ్ ఇది లాట్ ఆఫ్ టైమ్స్ ఆయన సైడ్ నుంచి చాలాసార్లు జరుగుతుంది. ప్రతి పాయింట్ని అంటే ప్రతిసారి కాంట్రాడిక్ట్ చేసుకున్నాడు, ప్రతి పాయింట్ని వాళ్ళు అడగలేరు కదా, అంత టైం సరిపోదు. సో 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి వదిలేస్తారు. వాళ్ళకి కూర్చొని ఇప్పుడు బెల్లం కాదు పలక బలపం ఇచ్చి
దిద్దించరు కదా ఓనమాలు మళ్ళీ షో మొత్తం. సో అందుకోసం అని చెప్పి ఒక ఎగ్జాంపుల్గా నువ్వు కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నావు, చూసుకో రాజా అని చెప్పారనమాట. అది పాయింట్. ఇక రెండో పాయింట్, ఇమాన్యుల్ కూడా మళ్ళీ క్వశ్చన్, అట్లీస్ట్ మరి ఇక్కడ నేరేషన్ స్టార్ట్ అయింది, ఓకే బ్రో ఏదో చెప్పావు సరేనా, ఇమాన్యుల్ గడికి నువ్వు భజన చేస్తున్నావు, పిఆర్ గడి అయ్యి ఉంటావు, నీకు మాస్క్ మ్యాన్ అంటే ఇష్టం లేదు, సరే కింద 2 కామెంట్లు ఓకే. సో ఇప్పుడు మరి ఇమాన్యుల్ ఎందుకు క్వశ్చన్ చేయలేదు అని పాయింట్ రైజ్ అవుతుంది. ఇది కూడా నేను దాంట్లో చెప్పేసాను రివ్యూలో. ఇమాన్యుల్ అడక్కముందు చెప్పేస్తాడు, సార్ నాకు ఆ ఉద్దేశం లేదు సార్, అమ్మాయిల అబ్బాయిలు తక్కువ కాదు సార్, కానీ ఆ టైంకి ఆవిడ ఏడుస్తుంది కాబట్టి చేయలేదు కాబట్టి నేనైతే మాత్రం అలా కాదు సార్ అని చెప్పేసుకున్నాడు. సో ఫోకస్ అంతా హరీష్ని కరెక్ట్ చేయడం మీద ఉంది. ఎందుకు అంత ఫోకస్ పెట్టారు, ఎందుకు అంత డిస్కషన్ చేశారు, సింపుల్గా పంపించేయచ్చు కదా. సెలబ్రిటీ కూడా కాదు, చాలా ఫ్యాన్స్ ఉన్నారు, మనకి షో టీఆర్పీ తగ్గిపోయింది అనుకోవడానికి ఈయన పంపించి ఇంకో ఆయన తీసుకొస్తే అంతే ఉంటుంది. ఎందుకంటే అలా కామనర్స్ సెలబ్రిటీస్ అనే డివిజన్ లేదు. పైగా ఆయన్ని కొంచెం ఫ్యూచర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కొంచెం మంచి కంటెస్టెంటే, స్ట్రాంగ్గా కొన్ని పాయింట్లు మాట్లాడుతున్నాడు, వ్యాలిడ్గా ఉంటున్నాయి. నేను కూడా చెప్పాను కొన్ని స్ట్రాంగ్ స్టాండ్ ఉంది, నిలబడతాడు, మనకి షోకి గట్టిగా పనికొస్తాడని చెప్పి వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించి ఆయన కరెక్ట్ చేస్తున్నారు. అలా తీసుకోవాలని ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా లెట్ స్టార్ట్. దానికన్నా ముందు మీకు ఒక టాస్క్ ఇస్తా. ఎస్ మీరు అన్నది కరెక్టే. టాస్క్ ఏంటంటే నేను కూడా బిగ్ బాస్ లాగా అనమాట. ఒక 5 పేర్లు కింద కామెంట్ చేయండి. ఎవరైతే మీరు తోపులు అనుకుంటున్నారో, ఎవరి గేమ్ అయితే మీరు బాగుంది అనుకుంటున్నారో వాళ్ళ 5 పేర్లు కింద కామెంట్ చేయండి. ఆండి టాస్క్ రూల్స్ ఏనండి. ఒకటే ఒక రూల్ ఏంటంటే మినిమం 2 కామనర్స్ అయి ఉండాలి, 2 సెలబ్రిటీస్ అయి ఉండాలి మినిమం. అంటే ఒకవేళ కామనర్స్ని మీరు 2 ఎంచుకుంటే సెలబ్రిటీస్ని 3 ఎంచుకోవచ్చు, ఒకవేళ సెలబ్రిటీస్ని 2 ఎంచుకుంటే కామనర్స్ని 3 ఎంచుకోవచ్చు. సో అటు సైడ్ 2 ఉండాలి, ఇటు సైడ్ మినిమంగా 2, 2 వైపులా 2 ఉండాలి. ఆ ఎక్స్ట్రా 1% మీరు రిటర్న్ ఎంచుకోవచ్చు. టాస్క్ రూల్స్ అర్థమైనాయిగా, చూద్దాం. సో కింద కామెంట్ చేయండి, వీడియో లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ కామనర్స్ నుంచి మొదలెడదాం. ఎందుకంటే మన ఫేవరెట్స్, మన అగ్నిపరీక్ష నుంచి మనం వాళ్ళని తోసాం, పంపించాం, వాళ్ళని తోసాము, వాళ్ళని పంపించాం, ఇప్పుడు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాం అని చెప్పి ఎలాని కామనర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు మీకు తిక్క కుదిరింది, మీరు ఓట్లేసి పంపించారు, మీకు బాగా అయ్యింది, ఏడండి అని చెప్పి వాళ్ళు ఒరే ఎవరికి తెలుసు మీరు వాళ్ళ ప్లేస్లో ఎంతకన్నా దారుణంగా ఉండేదేమో. వాళ్ళు కనీసం గుడ్డో బేడో ఏదో ఒకటి అరుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో ఒకటి చేస్తున్నారు. మీరు వెళ్ళుంటే అలా పడుకునే వాళ్ళేమో. తెలియదు కదా, మనకి తెలియదు, ఎవడేంటన్నది తెలియదు. లోపలికి వెళ్ళే తెలిసిద్ది. మనం జడ్జి చేసింది బేస్డ్ ఆన్ అగ్ని పరీక్ష షో ఏదైతే పెట్టారో అక్కడ పెట్టిన టాస్క్లు కానీ అక్కడ పెట్టిన మాటలు కానీ దాని ప్రకారం జడ్జి చేసి వాళ్ళని పంపించాం. మీరు అక్కడికి వరకే వెళ్ళలేదు. మీరు ఇంకా నెక్స్ట్ మీ పర్సనాలిటీ కాదు, మీరు ఇక్కడే మీకు ఏవైతే క్వాలిటీస్ చూపించుకున్నారో అదే చూపించకపోతే మీరు లోపలికి వెళ్ళి ఇంకేం చేస్తారు? మీరు మళ్ళీ వాళ్ళని ఎక్కిరిటువంటి గుడ్డొచ్చి కోడిని ఎక్కిరిచ్చినట్టు నాకు అర్థం కాలేదు. మీ ఈ జలసీయే, మీ ఈ ఏడుపులే వాళ్ళకి శ్రీరామ రక్ష. ఎవరైతే ఎడుతున్నారో అలా చెప్తున్నాను అనమాట. ఇది కంటిన్యూ అయింది అనుకోండి, అది మీకు మంచిది కాదు, అనవసరం. అది అయిపోయింది. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి బిగ్ బాస్ కోసం, అంతేగాని ఇలాంటివి వేసుకోవడం వల్ల మీకు నెగిటివిటీ చెప్తే వాళ్ళకి పాజిటివ్ రావడం చెప్తే మీకేం యూజ్ ఉండదు. సో ఫస్ట్ కామనర్స్ కోసం మాట్లాడుకుంటే సూపర్ తోపుల్లా ఆడుతున్నారా అంటే లేదు. కామనర్స్ మీద ఈరోజు మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్లో బ్యాడ్ ఫీలింగ్స్ ఉండడానికి కారణం, నెగిటివ్గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు డిస్కషన్ చేసుకుంటున్నారు, అది చేద్దాం అని. కానీ దాన్ని అమలు చేయడంలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతున్నారు. ఇప్పుడు సంజన గారు ఉన్నారు, సంజన గారిని 2 రోజులు బయట పెడదాము అని చెప్పి తీర్మానించడానికి 1 గంటన్నర 2 గంటలు కొట్లాడారు, పెట్టారు, వచ్చి మళ్ళీ 6 గంటల సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత వితిన్ అవర్స్లో ఆ రూల్ చేంజ్ అయిపోయింది. ఫ్రూట్స్ ఇద్దామా వద్దా అన్నదానికి ఒక రోజంతా డిస్కస్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అయ్యి డెసిషన్ తీసుకుని హాఫ్ అన్ అవర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత ఒకసారి ఏమో తమలో ఉన్న దయాగుణాన్ని చూపిస్తారు, ఒకసారి తమలో ఉన్న క్రూరత్వాన్ని చూపిస్తారు, తప్పులు వాళ్ళే చేస్తారు, ఆ పాయింట్స్ని వాళ్ళే ఆపోజిట్ సైడ్ ప్రజెంట్ చేస్తారు. సో అలాగా ఏదో చూపిద్దాం అనుకుని ఇంకోటి చేస్తారు. ఇంకోటి ఆడియన్స్ డిస్కనెక్ట్ అవుతుంది ఏంటంటే అందరూ ఒకటే పాయింట్ మీద ఉండటం ఆడియన్స్కి అర్థం కాని విషయం. ఎట్లా ఇద్ది అంటే ఇప్పుడు అరే ఇక్కడ రెండు ఫేస్లు ఉన్నాయరా, ఒకటి కానంగానే 2 కానంగానే అందరూ ఒకటే పేర్లు చెప్తారు. ఎవరికైనా ఎవరితో నిశ్చిత అందరూ ఒక తాటి మీదకి వచ్చేస్తారు. అదేమనిపిస్తుందంటే చాలా అన్యాచురల్గా ఉంది, న్యాచురల్గా లేదు. సో మీరు కొంతమంది పర్సనల్గా వెళ్ళిపోతున్నారు ఏంటంటే వాయిస్ బాగోలేదని, అది బాగాలేదని, ఇది బాగాలేదని. అలా దాంతో మనం జడ్జి చేయకూడదు. వాళ్ళ గేమ్తోనే జడ్జి చేయాలి. సరదాగా అనుకోవచ్చు, డబ్బా రైకులు రాని అనో, ఈ అమ్మాయి వాయిస్ ఏంటి ఎంత బొంగురుగా ఉందని, బాగుందనో అలా మాట్లాడుకోవచ్చు, కానీ బట్ గేమ్ని జడ్జి చేయకూడదు. అయితే ఉన్నోళ్ళలోనే బెస్ట్ కామనర్స్లో ఉన్నోళ్ళలోనే కంపారిటివ్గా నాకు బాగా అనిపించిన కామనర్ ఎవరు అంటే ఫస్ట్ పర్సన్ శ్రీజ. సో శ్రీజ గారు ఏంటంటే శ్రీజ గారికి గేమ్ మీద పాజిటివ్స్ చెప్తున్నా, మంచి అవగాహన ఉంది. బిగ్ బాస్ గేమ్ ఎలా ఉంటుంది, బిగ్ బాస్ గేమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి చూడగల కెపాసిటీ ఉంది అమ్మాయికి. ఎందుకంటే నాకు ఈమె తెలిసిన అమ్మాయి రివ్యూలు కూడా ఇచ్చిందంట, నాకు తెలియదు ఎంతమంది రివ్యూలు ఇచ్చారని చెప్పి. సో రివ్యూలు ఇచ్చిందంటే
కొద్దిగా అర్థం చేసుకొని చెప్పే మనస్తత్వం వచ్చి ఉంటుంది ఎక్కడో చోట. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి గేమ్ని చూసే మనస్తత్వం వచ్చింది. ఇది పాజిటివే, ఇది నెగిటివ్ అయ్యే కూడా అవకాశం ఉంది కానీ, బట్ ఇది ఒక పాజిటివ్. 2, ఇంటెలిజెంట్, చాలా అంటే చాలా ఇంటెలిజెంట్. సో గేమ్ని ఏ మూవ్ ఎట్టేయాలి అని బెస్ట్ మూవ్స్ చెప్తాను చూడండి. సంజన గారిని అమ్మాయి సెలెక్ట్ చేసుకోవటం అన్నది వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. ఈవెన్ అక్కడ నాకు డబల్ స్టాండర్డ్స్ కనిపించినా కూడా, బట్ స్టిల్ ఆమె గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బెస్ట్ మూవ్. ఎందుకంటే అందరూ ఒక దారిలో వెళ్తుంటే ఆవిడ ఇంకో దారిలో ఉంది. కామనర్స్ని సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ చేసుకుంటాను. గేమ్లో ఒక కామనర్గా సెలబ్రిటీని సపోర్ట్ చేసుకుంది. దట్టు వాళ్ళ ఇంట్లో సంజన గారికి నెగిటివిటీ ఉంటుంది అనుకున్న కంటెస్టెంట్. వాళ్ళ గేమ్ అనలైజ్ ఏం చేసుకున్నారు ఈ టాస్క్కి ముందు, సంజన గారికి బయట భయంకరమైన సింపతి వచ్చి ఉంటుంది, 14 మంది ఒకలా పడిపోతున్నారు అనిపిస్తూ ఉంటుంది అనే మాటలు వాళ్ళే డీకోడ్ చేసుకున్నారు. కానీ ఆ డీకోడ్ చేసుకున్న గేమ్ని సక్సెస్ఫుల్గా అప్లై చేయగలిగింది మాత్రం శ్రీజానే. గేమ్లో ఒక చేంజ్, సో ఒక చేంజ్ చూపించింది, ఇంటెలిజెన్స్ కనిపించింది. దానికోసం హరీష్ గారు అంత కోపం అయిపోయారు. ఎందుకంటే అమ్మాయిగా ఒకటి సెలక్షన్ మారింది, నెక్స్ట్ అమ్మాయి టాస్క్ గెలిచింది. ఇప్పుడు రాజు అవటం కన్నా కూడా గొప్ప ఏంటో తెలుసా, ఎవరైతే రాజుని చేస్తారో వాళ్ళు గొప్ప. కింగ్ కన్నా కింగ్ మేకర్ గొప్పలా అనిపిస్తుంది. సో ఆవిడ కింగ్ మేకర్ అయ్యింది. సో బయట ఖచ్చితంగా గట్టిగా వెళ్ళి ఉంటుందని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. ఆ జలసి అన్నది కనిపిస్తూ ఉంది. సో శ్రీజ గారి గేమ్ చాలా బాగుంది. ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ ఆవిడకి, షీఈస్ వెరీ మచ్ వోకల్. వాయిస్ వేరే, వోకల్ వేరే. అంటే నాకు తెలియదు ఎగ్జాక్ట్ మీ డిక్షనరీ మీనింగ్స్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో వోకల్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని ఎక్కడైనా సరే గట్టిగా ప్రజెంట్ చేయగలదు. చాలా అంటే చాలా గట్టిగా ప్రజెంట్ చేయగలదు. అది నామినేషన్స్ అవనండి, ఇండివిజువల్ డిస్కషన్స్ అవనండి, లేదంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ అవనండి, ఆ అమ్మాయికి ఆ కెపాసిటీ ఉంది. వీళ్ళు పెద్ద, వీళ్ళు చిన్న, వీళ్ళు సెలబ్రిటీ, వీళ్ళు కాదు, ఇలాంటి డిఫరెన్సెస్ ఏమి లేవు, ఉంచుకోదు. సో ఇవి మెయిన్గా గేమ్ మీద ఒక అవగాహన, ఇంటెలిజెన్స్, నెక్స్ట్ ఈ వోకల్గా ఉండటం, ఇవన్నీ ఆ అమ్మాయికి చాలా అంటే చాలా ప్లస్లు అవుతాయి. మైనస్లు ఏంటంటే అదే గేమ్ మీద అవగాహన. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే గేమ్ ఎక్కువ తెలిసినప్పుడు దాన్ని సరిగ్గా అనాలిసిస్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. ఓవర్ అనాలిసిస్ అయిపోతుంది. ఆ ఓవర్ అనాలిసిస్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఆడియన్స్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. సో అదనమాట, అది ఆవిడ కరెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు పాయింట్స్ పెట్టేటప్పుడు ఎక్కడైనా మిస్ఫైర్ అయితే అమ్మాయికి చాలా ఇదవుతుంది. బట్ టాస్క్లు, ఇంకో పాయింట్ చెప్పి మర్చిపోయాను, మెయిన్ అడ్వాంటేజ్ ఇంకోటి ఏముందంటే, ఇంకొకటి పాజిటివ్ పాయింట్ తీసుకుంటే టాస్క్లు. అమ్మాయి టాస్క్లు కూడా బలంగా అడగలదు. అమ్మాయిల్లో అగ్నిపరీక్షలో కొద్దిగా చూసాం, ఇక్కడ కూడా ఫిజికల్ స్ట్రెంత్ పెట్టగలదు, మెంటల్ స్ట్రెంత్ పెట్టగలదు, అన్నీ పెట్టగలదు. సో ఆ పరంగా చూసుకుంటే కంపారిటివ్గా 6గురిలో కంపేర్ చేసుకుంటే నాకు శ్రీజ గారు తోపు అని అనిపించారు. సో ముందుకెళ్తారు ఈవిడ అని చెప్పి, ఓకే సారీ కాల్, తోపు అని అనిపించారు. సెకండ్, అసలు రెండో పర్సన్, అందుకని మీకు ఆ టాస్క్ ఇచ్చా, రెండో పర్సన్ని మీరు ఎలా ఎంచుకుంటారా అని చెప్పి. నాకు రెండో పర్సన్ కూడా దొరకట్లా. నాకు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నది మన సోల్జర్ మీద, బట్ సోల్జరు చాలా వరకు లైన్ తప్పుతున్నాడు, మిగతా విషయాల మీద ఫోకస్ పెంచుతున్నాడు. అనవసరమైన సొల్లు ప్రోగ్రాముల మీద, సొల్లు కార్యక్రమాల మీద అది ఆ ఫోకస్ అనేది వెళ్ళిపోతుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కడ డిసప్పాయింటింగ్ అనిపించిందంటే, గేమ్లో ఆ కెప్టెన్సీ టాస్క్ తర్వాత తన బిహేవియర్, తన మాటలు, ఆ స్పోర్టినెస్ లేకపోవటం, అది డిసప్పాయింటింగ్ అనిపించింది ఓకల్గా ఉన్నా సరే. సో నాకు కళ్యాణ్ కన్నా కూడా, అంటే నేను ఎప్పుడైనా సరే అనుకున్నా కళ్యాణ్ ఖచ్చితంగా వీళ్ళలో బాగా ముందుకెళ్తాడని, బట్ అనిపించట్లా. ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ రావట్లా. ఈ హ్యాస్ టు ఇంప్రూవ్. మరి నాగార్జున ఎలాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తారని తెలియదు, కానీ ఈరోజు ఎపిసోడ్లో అది ఒక షాకరే నాకు. ఫస్ట్ ప్రోమో మాత్రం నేను తేరుకోలేకపోతున్నా. సాటర్డే కంటిన్యూ చేస్తున్నాను ఆ బాక్సులు బద్దలు కొట్టే ప్రోగ్రామ్. చూద్దానండి, సాయంత్రం మాట్లాడుకున్నాను. సో సెకండ్, నాకు ఈ యావరేజ్ సెలక్షనే చేయాలి, ఇంక నేను తప్పదు. మాస్క్ మ్యాన్, ఎస్ మీరు అన్నది రైటే. అదేంద్రా ఆయన నిన్నే కదా వేసుకున్నావు అది అంటే, వేసుకున్నా. కానీ ఆయన గనక కరెక్ట్ చేసుకుంటే కొన్ని విషయాల్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. కరెక్ట్ చేసుకోకుండా ఇదే దూరంలో వెళ్తే వన్ ఆఫ్ ద మోస్ట్ నెగిటివ్ కంటెస్టెంట్ ఎవర్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీలో అయిపోతాడు. ఎంతమంది చెప్పి ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెన్స్, ఎక్స్ట్రీమ్ ఫూలిష్నెస్ ఉందని చెప్పి. సో అలాగే అవుతుంది సేమ్. ఇప్పుడు నాకు అర్థం కానిది ఏంటంటే, మనిషి అన్న తర్వాత వాళ్ళు మార్పు వస్తూ ఉంటుంది టైం ప్రకారం. మార్పు చెందేవాడే మనిషి. అంటే ఇప్పుడు నేను 15 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాను, 20 ఏళ్ల వయసులో అలాగే ఉంటాను దొబ్బదు కదా. 20 ఏళ్ల వయసులో ఎలా ఉన్నాను అలాగే 25 ఏళ్ల వయసులో ఉంటానంటే అవుతుందా? అవ్వదు. 25 ఏళ్ల వయసులో ఉన్నాను 30 ఏళ్ల వయసులో ఉన్న అలాగే బిహేవ్ చేస్తానంటే అవుతుందా? అవ్వదు. మన ఏజ్తో పాటు మనకి రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఏమంటారు ఫ్యామిలీస్ యాడ్ అవుతాయి మనలో. చాలా అంటే నాకు ఒకప్పుడు యాంగర్ ఇష్యూస్ ఉండేవి. క్రమక్రమంగా నాకు జాబ్ చేస్తున్నప్పుడు అది పోయింది. పెళ్ళైన తర్వాత పేషెన్స్ వచ్చింది, సరేనా. ఫ్యామిలీస్ యాడ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి.
ఫోకస్ అంతా మిగతా విషయాల మీద ఉంటుంది, కొన్ని చిల్లర విషయాల మీద తగ్గిపోతూ ఉంటుంది. సో అలా మళ్ళీ ఒక మార్పు వస్తుంది. నేను ఇలాగే ఉంటా అని చెప్పి సీతమ్మకి ఇట్లా సినిమాలు ఇట్లా వెంకటేష్లో బిహేవ్ చేశారనుకోండి, ఏమవుతుంది? గాజులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ జోగా చెప్తున్నాయి. సో అలా ఉండరు కదా. నాకు అదే అర్థం కావట్లా. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా, నేను చెప్పింది రైటు అనేది చాలా రాంగ్. ఓకే, నా దాంట్లో ఈ మిస్టేక్స్ ఉన్నాయా, ఐ విల్ కరెక్ట్ ఇట్. బట్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మేజర్గా ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్నప్పుడు ఆ పర్సనాలిటీ అనేది కనుక డెవలప్ అవ్వకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? నేను ఎక్కడున్నా నేను ఇలాగే చేస్తాను, నాదే కరెక్ట్ అనుకునేటప్పుడు ఇలాంటి షోకి కూడా రావటం అనవసరం కదా. అండ్ అంటే పర్సనల్ గురించి మాట్లాడిన వదిలేనండి, అంటే ఎలా సర్వైవ్ అవుతారు ఏంటన్నది నాకు అర్థం కావట్లేదు ఈ ధోరణితో. సో ఇది చాలా రాంగ్. ఇప్పుడు నా ఇంటెన్షన్ రైటే, నేను చెప్పిందంటూ నా ఇంటెన్షన్ కరెక్ట్గానే ఉంది. నేను ఆడవాళ్ళని మగవాళ్ళని అదేంటి డిఫరెన్షియేట్ చూపించలా, క్వశ్చన్ చేశాను అన్నది. బట్ అక్కడ వీడియో ప్లే చేసినప్పుడు సౌండింగ్ అలా వచ్చింది, హౌస్మేట్స్కి కానీ నాగార్జున గారికి కానీ ఆడియన్స్కి కానీ. ఓకే, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ టైం బెటర్గా ప్రజెంట్ చేస్తాను అన్నది సొల్యూషన్. మీకు దండవరా సామే అని అంటే అది పొగరు. సో నువ్వు పొగరుగా ఉంటావా, మార్పు చెందుతావా అన్న దాని మీద ఆయన జర్నీ ఆధారపడి ఉంటుంది. బట్ అతనిలో కొన్ని పాజిటివ్స్ మాత్రం గట్టిగా ఉన్నాయి. అదేంటంటే స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది. కొన్ని డైలాగులు ఓవర్గా ఉన్నా కూడా న్యాయం వైపు నుంచోవటం, మన పర అలాంటి భేదాలు లేకుండా ఉండటం, సంజన గారితో తిరుగుతూనే నిన్న ఫ్లోరా గారి విషయంలో సంజన గారికి అగెనిస్ట్గా స్టాండ్ తీసుకోవటం, ఏదైనా అది గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినా ఎలా చేసినా కూడా. సో సెకండ్ పర్సన్ని నేను ప్రెజెంట్ అయితే తను చూస్ చేసుకుంటున్నా బ్రో. అది నాకు మిగతా వాళ్ళల్లో ఎవరిలోనూ ఇంకా అంత స్ట్రాంగ్గా కనిపించలే ప్రజెంట్ అయితే మాత్రం. కళ్యాణ్ అయితే మాత్రం అనిపిస్తుంది అనుకున్నా డిసప్పాయింటెడ్. ప్రియా కూడా శ్రీజ ఏం చెప్తే దానికి ఎస్ అంటున్నట్టు అని అంటుంది, కానీ లేదంటే చిన్న విషయాలకి ఏడుపులు పెడవపులు ఆ నిబ్బి కార్యక్రమాలు అటు వెళ్ళిపోతుంది తప్పితే తన పర్సనాలిటీని గట్టిగా బయటికి తీసుకురావట్లా. సో ప్రియా కూడా కొంచెం రాంగ్ ట్రాక్లోనే ఉంది, కొంచెం రైట్ ట్రాక్లో రావాలి. ఇంకా పవన్ అంటారా, ఆయన చూస్తే నాకు చిన్నపిల్లని చూసినట్టు అనిపిస్తుంది. ఏడవటం ఏంటో, దాని తర్వాత నన్ను మాట్లాడినవ్వండి నన్ను అడగటం ఏంటో, నాగార్జున అని చెప్తే బాగుండి అనిపిస్తుంది. మనీష్, అందరిలోకి నాకు నచ్చని కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే మాత్రం మనీషే, ఓపెన్ చెప్తున్నా. కింద మీరు కొన్ని కామెంట్లు, అబ్బో అసలు సెలబ్రిటీస్ మించి కామెంట్లు కొడుతున్నారు. అరే మీరే ఎర్రోళ్ళమా పిచ్చోళ్ళమా, ఎన్ని సంవత్సరాల నుంచి బిగ్ బాస్ వస్తుంది మాకు తెలియదా ఏది ఒరిజినల్ కామెంట్ ఏ కామెంట్లు అన్నది, కొడతానే ఉన్నారు ఏంటో. సరేలేండి. అయితే ఓవర్ అనాలిసిస్ చేస్తున్నాడు మనీష్. ఓవర్గా గేమ్ని అనాలిసిస్ చేసినప్పుడు ఏమవుతుంది, అదే నీ ఇందాక శ్రీజ నెగిటివ్ పాయింట్లు ఇలాగే అనమాట. ఓవర్గా అనాలిసిస్ చేస్తే ఏమైందంటే ఆడియన్స్ అస్సలు కనెక్షన్ ఏర్పడదు. ఓవర్ డబ్బా కొట్టుకుంటున్నాడు. ఈయన కూడా, హరీష్ కూడా డబ్బా కొట్టుకునే లక్షణం ఉంది, ఈయన కూడా డబ్బా కొట్టుకున్నాడు. నేను 15 మందిని హ్యాండిల్ చేశా, 14 మందిని హ్యాండిల్ చేశా, ఇక్కడంతా ఇట్స్ ఏంటి కేక్ వాక్, పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి కొడతా ఉన్నాడు. ఓవర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ ఆ సంచాలక టాస్క్ అయితే అక్కడేమో ఒకలా బిహేవ్ చేసి నాగార్జున సింపుల్గా తప్పు ఒప్పేసుకున్నాడు. ఓవర్ తెలివి. కనీసం స్క్రీన్ స్పేస్ తీసుకొని తప్పుని కరెక్ట్ చేసుకుందాం, క్లాస్ బిగించుకుందాం అన్నది కూడా లేదు. లేదు సార్ నాదే తప్పు, ఐ మిస్డ్ ఇట్ అని చెప్పి సింపుల్గా ఒప్పేసుకున్నాడు, అయిపోయింది. ఆయన గేమ్ అయితే మాత్రం అస్సలు బాగాలేదు. ఎక్స్పెక్టేషన్స్కి చాలా విరుద్ధంగా ఉన్నాయి. అసలు యాక్చువల్గా నాకు ఆయన ఆ ఫస్ట్ నా తప్పితే నా తర్వాత కూడా ఎక్కడ కనెక్ట్ అవ్వాలా. ఓన్లీ థింగ్ లాస్ట్లో ఆ గేమ్ ఆడటం దివ్య నిఖిత గారి వల్ల ఆయన వచ్చాడు. దివ్య నిఖిత గారిది బ్లండర్ అసలు. ఆ రోజు నేనైతే చాలా డిసప్పాయింట్ అయినా ఆవిడ విషయంలో. ఆవిడ అట్లీస్ట్ మూటలు మోయలేదు అగ్ని పరీక్షలో, ఆ మూటలు వేసరలేదు. రెండిట్లో దేనికో దానికి వచ్చి దివ్య నిఖిత గారు కనుక ఆ ఎపిసోడ్లో కనుక మార్క్స్ స్కోర్ చేస్తుంటే నెక్స్ట్ గెలిచిన 3 టాస్కులకి కనెక్ట్ అయ్యి ఆవిడ వెళ్ళేది లోపలికి. నాకు చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఎలా ఇచ్చేసారా అంత సింపుల్గా అని చెప్పి. ఆయన ఎవరో ఇల్లు కాటికి మీకు ఆయనకి ఏంటంటే సంబంధం, ఒక టీం అయినంత మాత్రం ఇండివిజువల్ గేమ్ కూడా ఆడుకోవాలి కదా అని చెప్పి అదే అసలు. సరే, సో ఇది కామనర్స్ కోసం చెప్పింది. నెక్స్ట్ మనం సెలబ్రిటీస్ కోసం మాట్లాడుకుందాం. సెలబ్రిటీస్లో నేను ఫస్ట్ మోస్ట్ టాప్లో, అంటే ఇద్దరు కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు చొక్కలు కనిపించింది. ఫస్ట్ మోస్ట్ టాప్లో పెట్టే కంటెస్టెంట్ ఎవరంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో సంజన గారు ఫర్దర్గా ఎలా అవుతారు, ఎలా వెళ్తారో నాకు తెలియదు, కానీ ప్రజెంట్ ఇప్పుడున్నంత వరకు చూసుకుంటే మాత్రం సంజన గారు ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్ అని అనిపించింది ఇప్పుడు 1 వీక్ వరకు. ఎందుకంటే వితౌట్ సంజన గారిని కనుక తీసేసి చూస్తే ఏం లేదు, డొల్లా. అలా అని చెప్పి సంజన గారి వల్ల మనకు చిరాకు పడ్డం, మనకి గోలగోలగా ఉంది అంటే కొన్నిసార్లు మాస్క్ మ్యాన్ వల్ల ఇరిటేషన్ వెళ్ళడం అలాంటివి ఏమైనా ఉంటే లేవు. ఎంటర్టైనింగ్ అని అనిపించింది. ఆవిడ సమాధానం చెప్పేటప్పుడు కూడా లేదు నేను వెళ్ళలేను బిగ్ బాస్కి అగైనెస్ట్గా అని చెప్పేటప్పుడు కూడా నాకు అది నెగిటివ్గా వైబ్ రావట్లా. ఓన్లీ 2 విషయాల్లో వచ్చింది వైబ్. ఏంటంటే ఒకటి ఫ్లోరా గారిని అలా ట్రీట్ చేయడం రాంగ్, 2 శ్రీజాని సైకో అలాంటి వర్డ్స్ యూజ్ చేయడం రాంగ్. అలాగనికి వెళ్తేనే ఆవిడకి బ్యాడ్ అవుతుంది. అదర్వైజ్ ఆవిడ ఏం చేసినా కూడా ఆవిడకి అది ఎంటర్టైనింగ్ అని వెళ్తుంది.
సో ఈ బిగ్ బాస్ అసలు స్టార్ట్ అవుతున్నప్పుడైతే నాకు అసలు ఇంట్రెస్ట్ అసలు ఏమీ ఎంతూజియాజం ఏమీ లేదు. ఎక్విప్మెంట్ చాలా తెప్పించి కూడా నేను అసలు పెట్టకుండా వదిలేశాను. ఇంకా ఆ రోజు నైట్ కూర్చొని సర్లే ఏదో ఒకటి పెడదామని చెప్పి ఏవో లైట్లు గీట్లు ఏవో పెట్టుకొని సరే స్టార్ట్ చేసాను తప్పితే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. 1 వీక్లో వ్యూవర్షిప్ చాలా ఉంది నాకు తెలుస్తుంది. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఫస్ట్ వీక్లో అసలు అనుకోవాలా 10,000 మందినా చూస్తారా అని అనుకున్నా. 25,000-30,000 మంది, ఒక 2-3 వేలు సబ్స్క్రైబర్లు పెరగటం నేను షాక్ అయ్యా నిజం చెప్పాలంటే. ఏంట్రా అని. అంతటి కారణం మాత్రం సంజన గారు అలా లాడిచ్చారు నేను చెప్పాలంటే. ఆవిడ కావాలని చాలా చేస్తున్నారు, కావాలని గొడవ పడతారు, కావాలని చేస్తారు, కావాలని స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది ఆవిడకి. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ కాదు, మామూలుగా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. బిగ్ బాస్లో ఆవిడ వెళ్ళింది ఎప్పుడో పుష్కరం క్రితం, అది 1 వారం ఉన్నారు, 2 వారాలు ఉన్నారు అంతే. అదేం పెద్ద ఎక్స్పీరియన్స్ కాదు. బట్ బిగ్ బాస్లో ఎలా చేయాలి, ఏం చేయాలన్న ఐడియా మాత్రం ఉంది. సో ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఆవిడ కొన్ని వారాలు ఉంటారు, మనకి ఎంటర్టైన్మెంట్కి డోకా ఉండదు. కొద్దిగా అటు ఇటు ఈ పర్సనల్ గ్రడ్జ్తో కనుక వెళ్ళిపోతే ఫ్లోరా మీద, శ్రీజ మీద, మాస్క్ మ్యాన్ మీద వెళ్ళినా కూడా నెగిటివ్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే ఓకే. సో బట్ చూడాలి. సో బట్ ప్రెజెంట్ అయితే మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఆవిడని టాప్ 1లో పెడతా. టాప్ 2 వచ్చేపాటికి నాకు ఇమాన్యుయల్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, గేమ్ని సూపర్గా డీకోడ్ చేస్తాడు. ఎలా 2-3 చోట్ల ఏంట్రా ఇంత బాగా డీకోడ్ చేశాడు అనిపించింది. ఆ నామినేషన్ టాస్క్ని బాగా డీకోడ్ చేశాడు. డీకోడ్ చేస్తే సరిపోద్ది అంటే సరిపోదు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అది చేయాలి ఇమాన్యుయల్. అది ఎప్పుడైతే చేస్తాడో అప్పుడు ఇమాన్యుయల్ ఎలివేట్ అవుతాడు. సో ఇమాన్యుయల్ ఇది నేర్చుకోవాలా, ఇదేదోటి ఇంక బలంగా పెట్టేయాలి ఆ పాయింట్ని. నెక్స్ట్ స్టాండ్ తీసుకుంటాడు బలంగా. ఆ కెప్టెన్సీ టాస్క్లో తను కొట్లాడిన విధానం ఏదైతే ఉందో ఈజీగా ఇచ్చేయకుండా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇమాన్యుయల్ అంత సీరియస్గా, అంత ఇదిగా, అంత చేస్తాడని చెప్పి. ఏదో లైట్ తీసుకుంటాడు, వదిలేసుకుంటాడు, మామూలుగా కామెడీ చేసుకుంటే వెళ్ళిపోతాడు అనుకున్నా. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో తనకి ప్లస్ అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎలా అంటే ఓవర్గా స్కిట్లు లాస్ట్ సీజన్లో లాగా 2 రోజులకు స్కిట్, ఆయన బిగ్ బాస్ వెళ్ళినప్పుడు స్కిట్, వీళ్ళకి బోర్ కొట్టినప్పుడు స్కిట్, టైం పాస్కి స్కిట్, అన్నిటికీ స్కిట్ అని చేసుకుంటూ వెళ్ళిపోతాం మాత్రం సిరాకు వచ్చేద్ది. ఎందుకంటే స్కిట్లు ఎప్పుడు పేలుతాయి తెలుసా? ఆ స్కిట్లకి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నవ్వులో గివ్వులో ఏదైనా సెటైరికల్గానే వస్తే నేను పేలుతాయి. రియాలిటీ దాంట్లో పేలవు. మొన్న వీళ్ళు చేసింది బాగా పేలింది. లాస్ట్ ఇయర్ కూడా అవినాష్ చేసిన కొన్ని స్కిట్లు గట్టి పేలి, బట్ ఎక్కువ చేసేయడం వల్ల నాకు సిరాకు వచ్చేసింది. ఏంది ఇది అని చెప్పి ఆ బిగ్ బాస్ మీద వచ్చేసింది. టైమర్ పెంచాలా, స్కిట్. నామినేషన్స్కి అయ్యి 2 ఎపిసోడ్లు అయినాయి, ఈరోజు లైవ్లో ఏం లేదా, స్కిట్. బోర్ కొడుతుందా, స్కిట్. కరెంట్ పోయిందా, స్కిట్. గ్యాస్ పని చేయట్లేదా, స్కిట్. ఏందిరా సామి అనిపించింది నాకు, ఏంది స్కిట్లు అని. ఆ సీజన్ 6లో కూడా అంతే, అలా ఎంటర్టైన్మెంట్ టాస్క్లు చేసుకుంటూ వెళ్ళినట్టు ఇట్లాగే అనిపించింది. సో ఇక్కడ మాత్రం కంట్రోల్గా ఎప్పుడో ఒక స్కిట్ అయితే మాత్రం ఎంటర్టైనింగ్ వెళ్ళిద్ది, లేదంటే మాత్రం మనకి బోర్ కొట్టిద్ది. అక్కడ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆయనకి కైండ్నెస్ కూడా ఉంది. శ్రీజ క్వశ్చన్ అడిగిద్ది ఏంటంటే, ఒకవేళ మీ దాంట్లోంచి కెప్టెన్ అయిన తర్వాత 4 లోపల పంపించాలంటే ఎవరిని పంపించేవాడు అంటే 4 అమ్మాయిలు పంపించేవాడిని అన్నాను. అలాగే మీ దాంట్లోంచి కూడా 4 అబ్బాయిలు ఇటు తీసుకొచ్చేవాడిని అండి. వాళ్ళు అసలు తినలేకపోతున్నారు అమ్మాయిలు, అసలు ఫుడ్ మేమంటే ఏదో తింటాం అసలు తినలేకపోతున్నారు, స్టమక్కి ఎన్ని ప్రాబ్లం అవుతున్నాయి, పంపిస్తా అని చెప్పి. సో కైండ్నెస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, గేమ్ పట్ల అవగాహన ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, చాలా ఉన్నాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఏం చేయాలి, స్టాండ్ ఎలా తీసుకోవాలి. సంజన గారు వచ్చి ఫ్లోరాని స్కిట్లో పెట్టద్దంటే నేను అలాంటివి ఏం చేయను, మీరు చూసుకోండి, బట్ ఎనీవే తనకు తెలియదు కాబట్టి ఓకే, బట్ నేనైతే చేయనని. సో సంజన గారిని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పి తిరుగుతా అమ్మో కెప్టెన్ అని చెప్పలేంటి, అమ్మ అని చెప్పి తిరగతే వెళ్ళట్లేదు, సెటైర్లు వేస్తున్నాడు. ఆ సెటైర్లోనే ఎక్కడ చోట ఒక క్రాస్ అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. బట్ ఈజ్ మై సెకండ్ చాయిస్ తోపుల్లో. థర్డ్ వచ్చేప్పటికి నాకు రీతు చౌదరి గారు. ఎందుకు రీతు చౌదరి అంటే, నాకు బిగ్ బాస్ హౌస్లో ఎక్కడైనా అన్యాయం జరిగితే అక్కడ ఎవరైతే నుంచుంటారో వాళ్ళకి హీరో లెక్క కనిపిస్తారు, నా పర్సనల్ పాయింట్. అన్యాయం జరిగిన చోట. సో రీతు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడెక్కడే తప్పులు జరిగితే అక్కడక్కడ నుంచుంటుంది. ఇమాన్యుయల్ కెప్టెన్సీలో ఇమాన్యుయల్ అవుట్ చేసినప్పుడు తనుజ గారు కూడా నుంచున్నారు, రీతు గారు కూడా నుంచున్నారు, రీతు నుంచింది. ఫ్లోరా సైనికి అగైన్ రీతు నుంచింది. నిన్న హరీష్కి మెయిన్ ఆవిడ స్టాండ్ సూపర్ డూపర్ అంతే. అంటే అందరూ ఒక సైడ్ ఉన్నారు కదా, నాగార్జున గారు ఒక సైడ్ ఉన్నారు కదా, ఆడియన్స్ కూడా ఒక సైడ్ ఉన్నారు కదా, కానీ నేను అగైనెస్ట్కి ఎలా నుంచుంటాను అని చెప్పి ఒక ఆలోచన మనల్ని డామినేట్ చేసిద్ది. కానీ మనకి ఆ పర్సన్ క్లియర్ ఇంటెన్షన్స్ తెలిసినప్పుడు, ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, నాకు అది అర్థమైనప్పుడు నేను లేచి నుంచోడం కరెక్ట్ అని చెప్పి స్పాట్లో ఆ స్పాన్ ఆఫ్ చిటికలో ఆ టైంలో అలా నుంచోవటం చాలా గ్రేట్. అది ఎవరికి రాదు, చాలామందికి రాదు. నాకు అనిపించింది నేను నుండి ఖచ్చితంగా నుంచి నాకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎవరు ఎట్టున్నా సరే నాకు అనిపించింది నేను నుంచుంటా. సో నాకు కనెక్ట్ అనమాట. ఓకే ఇది ఉంటే చాలు బాగుంటుందని. ఇది పాజిటివ్. కానీ ఆవిడ కూడా నెగిటివ్ ఆస్పెక్ట్ ఉంది. అదేంటంటే
కొన్ని చిల్లర పనులు ఉంటాయి హౌస్లో, అవి చేయకుండా ఉండాలి. ఈ ఈ కళలో కలిపెట్టి చూసుకోవటాలు, దానివల్ల ఏంటంటే వీళ్ళు దాన్ని తర్వాత దాన్ని వాడి దాన్ని ఒక కంటెంట్గా ప్రొజెక్ట్ చేస్తారు, తర్వాత మిమ్మల్ని కలపాలని చూస్తారు, మీరు అందులో పడిపోతారు. ఆ ప్లాట్లో పడిపోయిన తర్వాత మీరు రాలేరు, అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు బిగ్ బాస్ హౌస్లో. సో అక్కడ దెబ్బ పడిపోయింది. సో వీళ్ళు ముగ్గురు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ర్యాంకింగ్ చేసుకున్న దాంట్లో తోపులు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ తనూజ గారు. నెక్స్ట్ తనూజ గారికి ఇంత మట్టుకు కరెక్ట్గా ఆ ఎలివేషన్ అన్నది రాలా. బట్ ఏదైతే నామినేషన్స్లో ఆవిడ కొట్లాడారో, నేను ఒకవేళ నలుగురు సెలబ్రిటీస్ని పెట్టుకోవచ్చని నాకు ఆప్షన్ ఇస్తే ఎవరినైనా నేను మాస్క్ మ్యాన్ని తీసేసి తనూజ గారిని పెట్టుకుంటా. అంటే అందరూ మాట్లాడుతున్నారు కదా, తప్ప రేట్ అన్నది పక్కన పెట్టండి, ధైర్యంగా నుంచి అందరికీ సమాధానం చెప్పుకుంటూ వెళ్ళటం ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ప్రెజర్లో ఉంటారు నామినేషన్ తీసుకున్న వాళ్ళు, దట్టు మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, మధ్యలో అయితే కామెంట్లు పాస్ చేస్తూ ఉంటే అటన్నిటిని డైజెస్ట్ చేసుకుంటా కొట్లాడటం అన్నది నెక్స్ట్ లెవెల్. ఆవిడ చిరాగ్గా పెడుతున్నారు ఫేసు అంటే నేను లైవ్ చూస్తూ ఉన్నాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ ఫేసే అంత అది డిఫాల్ట్ ప్రాబ్లం, మనం ఏం చేయలేము దానికి. ఇంక అసలు ఆవిడ మొహమే అంటాడు, ఇప్పుడు రేరుగా నవ్విద్ది, అది ఎమ్మెల్యే ఎవరైనా వేస్తే నవ్వి తప్పితే నవ్విన దాని తర్వాత కూడా ఫేస్ అలాగే ఉంటుంది. సో ఆ ఫేస్ అంతే, మనం దానికి ఇంకా చిరాగ్గా పెడుతున్నాడు అలాగే ఉంది అంటే కష్టం. నేను అయితే లైవ్ చూస్తాను, లైవ్ చూసిన అందరికీ ఇది అగ్రీ చేస్తారు, ఆవిడ ఫేస్ అలా ఉంటుంది అని చెప్పి. సో అది అలా ఒకవేళ తీసేసి పెట్టాలంటే కనుక తనూజ గారు నా నెక్స్ట్ చాయిస్ అవుతారు. ఇంకా మిగతా వాళ్ళని తీసుకుంటే భరణి గారి మీద నాకు చాలా హోప్స్ ఉంటే స్టార్టింగ్ 1-2 డేస్ చూసిన తర్వాత. బట్ ఇప్పటివరకు ఆయన ఎలివేట్ అవ్వలేదు, 1-2 చోట్ల నెగిటివ్ అయ్యారు. ఈవెన్ తనూజ గారిది కూడా గుడ్ విషయాలు ఇవన్నీ కూడా, బట్ నెగిటివ్ అయ్యారు కానీ ఆ పాజిటివ్ ఇంపాక్ట్ అన్నది క్రియేట్ అవ్వాలి. దాని తర్వాత రాము రాథోడ్ ఒక టాస్క్ పరంగా చాలా స్ట్రాంగ్గా కనిపించాడు, కానీ టాస్క్ ఒక్క దాంట్లో స్ట్రాంగ్గా కనిపించడం వల్ల నేను ఒక్క విషయాన్ని తీసుకొని నేను పెట్టలేను పైన. ఇంకా తను చాలా ప్రూవ్ చేసుకోవాలి. ఏం ప్రూవ్ చేసుకోవాలంటే ముందు తన పర్సనాలిటీ తెలియాలంటే తను మాట్లాడాలి, విషయాల మీద మాట్లాడాలి, నామినేషన్స్లో మాట్లాడాలి. సో మనకి ఇంకా ఫర్దర్గా తెలిసిద్ది రాము రాథోడ్ ఏంటి, రాము రాథోడ్ ఎలా మాట్లాడతాడు, రాము రాథోడ్ ఏం చేయగలడు, రాము రాథోడ్ వోకల్గా ఏమైనా చేయగలడా, టాస్కుల్లో ఇంకా బలంగా ఆడగలడా. ఇది సరిపోదు, మొన్నటి సరిపోతుంది, మొన్న టాస్క్ వరకు. నిజంగా ఇదే సరిపోద్దా, ఆ స్ట్రెంత్ సరిపోద్దా అంటే కాదు, అంత స్ట్రెంత్ పెట్టి గెలవగలగాల. అలా హోల్డ్ చేసుకొని ఉండి నెక్స్ట్ సృష్టి వచ్చి స్టేజ్ అది తీసేసి ఉంటే, స్టేజ్ పడిపోయి తిని గెలుచుంటే నెక్స్ట్ లెవెల్ హై ఉండేది అసలు. సో ఆ రేంజ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అట్లీస్ట్ టాస్క్ ఆడినప్పుడు. లేదంటే ఓకల్గా మంచి పాయింట్స్ చెప్పగలగాల. సో ఆ ఓకల్గా చెప్పడం, ఆ స్టాండ్ తీసుకోవటం ఇంకా అవి రాలేదు. అవి వచ్చినప్పుడు మాత్రం రాము రాథోడ్ కూడా మనం మేబీ వచ్చే వారాల్లో ముందుకు తీసుకెళ్ళచ్చు. బట్ భరణి, రాము రాథోడ్ సెలబ్రిటీ సైడ్ చూసుకుంటే హోప్స్ అన్నవి కనిపిస్తూ ఉన్నాయి. భరణి గారు, రాము రాథోడ్. నెక్స్ట్ వచ్చేపాటికి ఫ్లోరా సైని గారి మీద అయితే ఏ హోప్స్ లేవు. ఆవిడేంటో, ఆవిడ విధానాలు ఏంటో, ఆ బాత్రూమ్ డ్యూటీ ఏంటో, ఆవిడేంటో అట్లా ఆవిడ వల్ల ఆవిడ చేసుకుంటే వెళ్తుంది. సంజన గారి వల్ల ఆవిడేదో కనిపించింది, లేదంటే అసలు కనిపించేది కాదు, లేదంటే అసలు వినిపించేది కాదు. నెక్స్ట్ సృష్టి ఈరోజు వెళ్ళిపోతుంది, సో మనం పెద్ద మాట్లాడుకోవడానికి లేదు, నైట్ మాట్లాడుకున్న ఎపిసోడ్ లేదని ఉంటే. నెక్స్ట్ సుమన్ శెట్టి గారికి ఆడియన్స్ నుంచి చాలా మద్దతు వచ్చింది, రియల్గానే కొంతమంది ఆడియన్స్ నుంచి మద్దతు వచ్చింది. కొన్ని వేరే కార్యక్రమాలు కూడా జరిగినాయి కానీ, బట్ నేను వాటికి ఇప్పుడు వెళ్ళను. తర్వాత అవి కానీ డేంజరస్గా మారితే దాని గురించి గట్టిగానే మాట్లాడతాను. అయితే ఆయన దీన్ని ఉపయోగించుకొని ఏదైనా చెయ్యాలి హౌస్లో. ఏదైనా చేయటం అంటే గుడ్డు దొబ్బేమనో లేదంటే ఏదో ఒకటి చేయమని కాదు, పనులు చేయమని కాదు, ఇంపాక్ట్ఫుల్గా ఏదైనా చేయగలగాలి. ఓకే, ఆడియన్స్ గుర్తించేలాగా, మనం గుర్తించేలాగా అలాగా. ఏదంటే ఈ సింపతితో ఈ స్ప్రేలు కొట్టుకొని ఇచ్చేసో ఎవరు పిక్ చేయట్లేదనో, తను ఎవరు పిక్ చేసుకో, పాపరాశం మనిషి తను ఎవరు పిక్ చేసుకోవట్లేదు, ఆటలతో బండి నడవదు. అది నిజంగా వేరే కంటెస్టెంట్కి పాపం అనవసరంగా వేరే వాళ్ళకి బొక్కబడుతుంది. సో ఐ హోప్ అందరినీ కవర్ చేసుకున్నాను. అంతేనా? కవర్ చేశానా? ఎవరిని పెట్టాను? ఫస్ట్ సంజన గారు, ఇమాన్యుయల్, రీతు చౌదరి, తనూజ, భరణి 5, రాము రాథోడ్ 6, నెక్స్ట్ ఫ్లోరా సైని 7, సృష్టి 8, 9. సో ఇది వీళ్ళ మీద నా అనాలిసిస్. సీరియస్గానే చెప్పాను, కామెడీ చేద్దాం అనుకున్నాను కానీ ఇలాంటి విషయాలు కొంచెం సీరియస్గానే చెప్తే బాగుంటుందని చెప్పి సీరియస్గానే చెప్పాను అనమాట. సో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారు? వాళ్ళ గేమ్ చూశారు కదా, సో మీ గేమ్ ఎలా అనిపించింది ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ప్రజెంట్ చూసుకుంటే మాత్రం వీళ్ళ గేమ్ కొంచెం బాగుంది. వీళ్ళకి బలంగా ఆడితే ఇంకా ముందుకెళ్తారు, బలహీనంగా ఆడితే మాత్రం డౌన్ అవుతారు. మిగతా వాళ్ళు కనుక పికప్ చేసుకుంటే మంచి కాంపిటీషన్ అనేది మనం చూడొచ్చు. లేదంటే అగైన్ వైల్డ్ కార్డ్స్ నమ్ముకొని కూర్చోవాలి. ఆ వైల్డ్ కార్డ్స్ ఎప్పుడు వస్తారా అంటే 3rd వీక్లో కాదు, నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే 5th వీక్ అని. ఒకవేళ వీళ్ళు ఉల్టా ఏదైనా చేసి ఇష్టం వచ్చినట్టు చేసి దరిద్రంగా చేస్తే మాత్రం అదే ఆ క్విట్ ద షో అన్నప్పుడు బిగ్ బాస్ పంపించి అలాంటిది ఏం జరిగితే మాత్రం అప్పుడు ఈ 3rd or 4th ఏదో అంటే ఎంటర్ అవుతారు. అదర్వైజ్ మాత్రం 5th వీక్కి ఇది ప్లాన్, ఒక 5 ఎలిమినేట్ అవ్వాలి, అదే జరగాలి. అలాగే ఈ వారం టాస్క్లు పెట్టినప్పుడు ఇటు అటు మారుస్తారా అంటే ఒకళ్ళిద్దరిని మారుస్తారు తప్పితే
మొత్తాన్ని ఇటు తీసుకెళ్ళి అటు తీసుకెళ్ళి ఇటు ఎయిర్ అనుకుంటున్నాను అప్పుడే, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ అయింది వాళ్ళకి, ఇప్పుడే కదా ఇది వచ్చింది, వాళ్ళ వెంటనే మళ్ళీ మొత్తం మారిపోద్దా అని అనుకోవట్లే. హిందీలో అయితే మాత్రం వీక్ టు వీక్ చేంజ్ అయిపోయేది. కామనర్స్ ఇట్టుండేవాళ్ళు, సెలబ్రిటీస్ పని మనుషుల్లో ఉండేవాళ్ళు, కానీ కామనర్స్ బలంగా టాస్క్ రేట్ ఎక్కువసార్లు వాళ్ళ యజమానులు ఉండేవాళ్ళు. సో పాయింట్ ఆఫ్ టైం తర్వాత అందరినీ కలిపేస్తారు, ఆ రూమ్ని కూడా క్లోజ్ చేసేసి ఏం చేస్తారంటే మళ్ళీ ఒక యాక్టివిటీ రూమో లేదంటే ఏదో ఎక్స్టెండ్ చేసేవాళ్ళు అనమాట దాన్ని, అలాగా చివరిదాకా ఉంచాల. సో అలా ఏదో ఒకటి చేస్తారు. లెట్స్ సీ ఏమైంది ఏంటి, వారం ఎలా ప్లాన్ చేశారు, ఓన్లీ కెప్టెన్సీ టాస్కే ఉంటుందా లేదంటే ఓనర్స్ టెనెంట్స్ ఓనర్స్ అయ్యే ఛాన్స్ ఇస్తాడా బిగ్ బాస్ అన్నది చూడాలి. టాస్క్లు పెట్టి ఏదైనా చేయొచ్చు. అలాగే ఒకళ్ళు ఇటు మూవ్ అవుతారు, మేబీ బర్నీ గారు వెళ్ళారు అంటున్నారు. బర్నీ గారు వెళ్ళారనగానే ఇక్కడ ఇటు సైడ్ 6 కాస్త 7, కెప్టెన్ కలుపుకుంటే 8 మంది, ఇటు సైడ్ 9 మంది కాస్త ఒకళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి 8, బర్నీ గారు వెళ్ళిపోతారు కాబట్టి 7. కెప్టెన్ తీసేస్తే ఇటు 7 అంతేనా, వీళ్ళు 9 మంది ఉండాలి. ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోయారు, 8 అయ్యారు. ఇంకొకళ్ళు బర్నీ గారు ఇటు వెళ్తారు అంటే వీళ్ళు 7 అవుతారు, వీళ్ళు 7 వీళ్ళు 6 ఉన్నారు కాబట్టి ఇటు 7 అవుతారు, అంతే కదా. 7 14, ఆవిడ ఒకళ్ళు 15, ఏమో లెక్క సరిగ్గా సరిపోలేదు కానీ, బట్ ఇటు ఎక్కువగా ఉన్నారు. ఒకళ్ళని ఇచ్చేసేసి సంచాలకుగా చేసేసి ఏమైనా టాస్క్లు పెట్టచ్చు. లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి మళ్ళీ మాట్లాడదాం. సో నైట్ ఎపిసోడ్ రివ్యూలో మళ్ళీ కలుసుకుందాం. ఇంకా నో మోర్ లైవ్, నెక్స్ట్ వీక్ నుంచి కావాలంటే ఒకసారి లైవ్ చేసుకుందాం, కానీ అదర్వైజ్ పడుకొని లేచి ఎపిసోడ్ రివ్యూ చేసుకొని మళ్ళీ మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పుకుందాం. మళ్ళీ ఇంకా మన స్ట్రగుల్ స్టార్ట్ మళ్ళీ ఫ్రైడే వచ్చేదాకా. సో లైక్ చేయండి, వీడియోని లైక్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ యూస్.